వార్త కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య కొలిచిన ఆరాధ్య వేలుపు, ఆపద ముక్కుల వానిగా తెలుగువారి ఇలవేలుపు, ఆదుకునే ఆపద్బాంధవునిగా సంరక్షించే కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు, వెంకన్న అని ఆర్తిగా పిలిస్తే నేనున్నా అనే కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఇంటింటి దైవంగా అడుగడుగు దండాల వానిగా ప్రణతులందుకుంటున్న శ్రీనివాసుడికి ప్రతి భక్తుడి హృదయము గుడి. సప్తగిరీశ్వరుడైన స్వామి తన భక్తుల్ని అనుగ్రహించడానికి సర్వత్రా తన ఉనికిని చాటుకుంటూ చేరువలో నిలిచే ఆప్తహితుడిగా వెలుగొందుతున్నాడు. అలాంటి భక్త సులభుడైన శ్రీనివాసుడు కొలువుదీరిన దివ్యధామం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని మాన్వి తాలూకాలో నెలకొన్న అమరేశ్వర క్యాంప్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ఏ కమనీయ రూపాన్ని వీక్షించడానికి భక్తులు తహతహలాడతారో, ఏ దివ్య రూపాన్ని కళ్ళారా తిలకించడానికి ఉవ్విళ్ళూరుతారో ఆ భవ్యమంగళ స్వరూపుడు శ్రీనివాసుడు. ఇంత సాటి మరి సౌందర్యం మరింకెక్కడైనా కలదా అన్న రీతిలో స్వామి గోచరమవుతాడు. అలాంటి సమ్మోహనాకారుడు నెలకొన్న ఈ వెంకటేశ్వర ధామం అమరేశ్వర క్యాంప్ అనే ప్రదేశంలో వర్ధిల్లుతూ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక సిరి వెళ్లి విరిసే లోగిలిలో వ్యవసాయ క్షేత్రాల నడుమ ఉన్న ఈ ఆలయం ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది. కొండలలో నెలకొన్న కోటి వరాల వేలుపు శ్రీ వెంకటేశుడు. కలియుగ వరదునిగా కలి కల్మషాన్ని దూరం చేసే దివ్య ప్రభు. ఆపద ముక్కుల వానిగా సర్వాంతర్యామి తత్వాన్ని చాటుకునే శ్రీనివాసుడు. కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలోని అమరేశ్వర క్యాంపులో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. నీ రూపం నిఖిల జగతికి ఆనందదాయకం, నీ ఆకృతి సమస్త సృష్టికి సమ్మోహన కారకం అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే దివ్య మంగళ రూపంలో వెంకటేశ్వరుడు భాసిల్లుతాడు. ఆకట్టుకునే స్ఫురద్రూపం, ఆశాంతం మరిపించే మంగళదాయక విగ్రహంగా శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. అలంకారిక శోభా వికాసంతో వెంకటేశుడు వైభవంగా గోచరమవుతాడు. సర్వ శుభాల్ని అనుగ్రహిస్తూ సకల ఖేదాల్ని దుఃఖాల్ని నివారించే సమ్మోదకారుడు అలమేలు మంగపతి. గర్భాలయంలో ప్రభాభాసితంగా వెలిగే స్వామి రూపం భక్తులకు నేత్ర పర్వదాయకం. శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. సాక్షాత్తు లక్ష్మీపతి అయిన తిరుమలేశుడు వెంకటాచలపతిగా 7 కొండలపై నెలకొని ఉన్నాడు. ఎంత మాత్రమున నెవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమయ్య అన్నట్టుగా ఎక్కడ ఎవరు ఏ రీతిగా సంభావిస్తే ఆ రీతిగా తాను అనుగ్రహిస్తాడు. 7 భువనాల్ని పరిపాలించే స్వామి 7 కొండలపై ప్రతిష్ఠితమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. తన ఉనికిని సర్వత్రా చాటుకోవడానికి ఎన్నో ప్రదేశాలలో స్వామి నెలకొని ఉన్నాడు. భక్తుల మనో సంకల్పాలకు తగిన రీతిలో స్వామి పట్ల వారికున్న అభిమానాన్ని ప్రకటించుకోవడానికి తిరుమల రాయుడి ప్రతిరూపాన్ని తమ నెలవుల్లో నెలకొల్పుకుంటారు భక్తులు. ఆ సంవిధానంలో అనంతమైన, అగణితమైన, అసంఖ్యాకమైన శ్రీ వెంకటేశ్వర దివ్యధామాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని అమరేశ్వర క్యాంప్ అనే నివాస సముదాయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భావింప సకల సంపదల రూపమదివో పావనములకెల్ల పావనమయము అని అన్నమయ్య వర్ణించిన శ్రీనివాస వర్ణన ప్రతి దివ్యలోగిలికి వర్తిస్తుంది. వినా వెంకటేశో ననాథో ననాథ అని భక్తులందరూ భావించే రీతిలో శ్రీనివాసుడు భక్తజన మందారుడే వర్ధిల్లుతున్నాడు.
సువిశాలమైన వ్యవసాయ క్షేత్రంలో, ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదకర పరిసరాల నేపథ్యంగా ఈ ఆలయం ఆకట్టుకుంటుంది. బంగారు వర్ణమయ గోపురాలతో, 3 ప్రధాన ఆలయ గోపురాలతో, రాతి స్తంభాల ముఖమంటపంతో, వాటిపై అందమైన ఆకృతులతో ఆలయ లోగిలి సర్వత్రా ఆకట్టుకుంటుంది. ఇప్పటి నుంచి యాంటీ బ్యాక్టీరియల్ ఎక్సో కేవలం ఇందులో ఉంది సైక్లోజాన్. ఇది బ్యాక్టీరియాని కేవలం 10 సెకండ్లలోనే హతమారుస్తుంది. హాయిగా తిను. ఎక్సో ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ. ఈటీవీ భారత్, భారతదేశపు మొట్టమొదటి 24 గంటల వీడియో న్యూస్ యాప్. మీరెక్కడున్నా మీ జిల్లా, మీ రాష్ట్రం మాత్రమే కాదు, జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాల్ని తక్షణమే మీకు అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటైన అతిపెద్ద వార్తా వ్యవస్థతో 13 భాషల్లో పగలు రాత్రి నిరంతరాయంగా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాజా వార్తల్ని ప్రసారం చేసే న్యూస్ బులెటిన్లు. రామోజీ గ్రూప్ అందిస్తోన్న విశిష్ట డిజిటల్ కానుక ఈటీవీ భారత్, వన్ నేషన్ వన్ యాప్. ఈటీవీ భారత్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. స్వభాషకు స్వచ్ఛమైన నేస్తం తెలుగు వెలుగు. ఆదివారం ఉదయం 11:30 ఇలా మదిలో వీణలను మ్రోగించే పాటలు ఎన్నో, ఇలా ఆనంద లోకాలలో విహరింపజేసే పాటలు ఎన్నో, ఇలా పాటల ప్రయాణంలో పదనిసలు ఎన్నో. తెలుగు పాటలకు పట్టం కట్టిన మహనీయులకు నీరాజనాలు పట్టే కుహు కుహు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:30 మీ ఈటీవీ తెలంగాణలో. మహిళా సమస్యల్ని అన్ని కోణాల్లో చర్చించే వేదిక నారీ భేరీ. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 సమకాలీనాంశాల సమగ్ర దర్పణం. ఇది సంగతి. ప్రతిరోజు రాత్రి 7:30 వ్యర్థాలకు కొత్త అర్థాన్నిచ్చిన కెన్యా ధీరమణిత లోర్నా రుటో ఈ వారం మార్గదర్శి. ప్రతి ఆదివారం రాత్రి 9 చెరుకూరి గ్రూప్ సమర్పించు మార్గదర్శి, పవర్డ్ బై భవిత శ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చెరుకూరితో బంధం ఒక నమ్మకమైన అనుబంధం. పవర్డ్ బై భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, మీ బంగారు భవిష్యత్తుకు సాకారం. చక్కదనాల చిక్కని దొర గక్కున వినవయ్య మామొర అంటూ సంకీర్తనకారులు కీర్తించే దివ్య శుభదాయక స్వరూపుడు వెంకటాచలపతి. భువి పైన ఉన్న ఏకైక సమ్మోహన రూపం ఏదంటే వెంకటరాయుని దివ్యమంగళ విగ్రహంగా భక్తులు పరవశాత్మకంగా ప్రకటిస్తారు. అలాంటి ఆనందదాయక మూర్తిని భక్తులు తమ ఆరాధ్య మూర్తిగా ఈ నెలవులో కొలుచుకుంటున్నారు. కొంగు బంగారమై భక్తులకు స్వామి వరాల సిరులనిస్తున్నాడు. ఇరు దేవేరులతో స్వామి నెలకొన్న ఈ లోగిలి
ఎంతో ప్రత్యేకమైనది. శ్రీ శ్రీనివాస పరదైవతం నః, శ్రీ శ్రీనివాస పరమం ధనం నః, శ్రీ శ్రీనివాస కులదైవతం నః, శ్రీ శ్రీనివాస పరమాగతిం నః. సర్వలోకాలలో, సర్వకాలాలలో, సర్వ ప్రదేశాలలో శ్రీనివాసుణ్ణి మించిన దైవం లేడని భక్తుల అపార విశ్వాసం. పరమాత్ముడు పరమపురుషుడు పరికింపగా కృపాలుడు తిరువేంకట విభుడుగాక దేవుడు మరి కలడా అని అన్నమయ్య కూడా సంకీర్తన చేశాడు. అలాంటి శ్రీనివాస మహాచక్రవర్తి ఈ ఆలయంలోని గర్భాలయంలో చిన్మయ చిదానంద రూపునిగా తేజరిల్లుతున్నాడు. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయ్యని కొలువవో మనస అంటూ భక్తుడు తమ హృదయాలయంలో ఆ స్వామిని నెలకొల్పుకుని ఆరాధించుకుంటున్నారు. సంపూర్ణ అలంకార తేజస్సుతో పుష్పమాలికల సౌందర్యంతో ఇరువైపులా శ్రీదేవి భూదేవి విగ్రహాకృతులతో శ్రీనివాసుడు తేజరిల్లుతున్నాడు. గర్భాలయంలో ఇరు దేవేరులతో శ్రీ వెంకటేశ్వరుడు గోచరమవడం ఎంతో అపురూపమైన అరుదైన విషయం. ఓ కలియుగ మానవులారా, భక్తులారా, వైకుంఠం కోసం వెతుకుతున్నారా? అదెక్కడో లేదు, ఇదిగో చూడండి. శ్రీనివాసుడి దివ్య సన్నిధానని శ్రీ వైకుంఠం అని ప్రతి వెంకటేశ భక్తుడు భావించే రీతిలో ఈ శ్రీనివాసుని భవ్య మంగళ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. విద్యుత్ దీపకాంతుల వెలుగు జిలుగులతో నానా విధములైన పరిమళ పత్ర పుష్ప అలంకారాలతో శ్రీ వెంకటేశుడు శ్రీదేవి భూదేవి సహితంగా భువన మోహనకరంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమిపతివి నీవు. ఏమి వలసిన నిచ్చునెప్పుడైనను ఏమరక కొలిచిన నితడే దైవం, కో అని పిలిస్తే ఓ అని పలికే కొండల రాయుణ్ణి. ఆ శ్రేయపతిని మనసారా దర్శిస్తే చాలు, మనసు పులకితమవుతుంది. కరుణా సింధు భక్త పారిజాతమైన శ్రీ వెంకట ప్రభువును దర్శించుకుంటే చాలు, సమస్త పాపాలు క్షయమవుతాయి. ఎన్నో దశాబ్దాల క్రితం భక్తుల సంకల్పంతో నిర్మించుకున్న ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. శ్రీనివాసుడి దివ్య వైభవానికి తగిన రీతిలో ఆలయ శోభ భక్తుల్ని మురిపింపచేస్తుంది. ఘనమెవరున్నారికను, అన్నిట బ్రహ్మకు తండ్రి అయిన ఆదివేలుపవు, ఎన్నగ నీ కంటే ఘనమెవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. ఆలయ ముఖమంటపంపై భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వరుడి దివ్యమంగళ ఆకృతులు, గణపతి, లక్ష్మీదేవి, ఇతర దేవతామూర్తుల వర్ణరంజిత విగ్రహాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. దేవతలందరూ నీ ఎవరి హృదయ
హృదయాలలో ఆవేదన తొంగి చూసినా, ఎవరి మనసు ఆక్రోశించినా, ఎవరి గుండెల్లో అధైర్యం ప్రకటితమైన స్వామి రక్షించు, మాకు మనశ్శాంతిని ప్రసాదించి మనోధైర్యాన్ని అనుగ్రహించు అని ఈ స్వామిని మనసారా వేడుకుంటారు. వెంకటేశుడు అంటే కటి వరద అభయహస్తాలతో స్థానక భంగిమలో భక్తుల సహృదయ శేఖరునిగా స్వామి తేజరిల్లుతున్నాడు. తమ ఆరాధ్య దైవాన్ని ఇక్కడ నెలకొల్పుకుని తిరుమలపై వేంచేసి ఉన్న అభయ వరదమూర్తిని తమ జనావాసాల నడుమ సుప్రతిష్ఠితం చేసుకున్నారు. తిరుపతిలో ప్రత్యేకంగా తయారు చేసిన దివ్య మంగళమూర్తిని ఇక్కడకు రప్పించి ఆగమ శాస్త్ర విహితంగా ఈ సన్నిధిలో ప్రతిష్టాపన చేశారు. అలనాటి నుంచి భక్తుల మొరల్ని ఆలకించే స్వామిగా ఈ వెంకటేశుడు పూజలందుకుంటున్నాడు. నిలిచిన దేవుడవు నీవేళ నీ కంటే నెక్కుడెవరు నారికను. సంపదల తల్లిగా, సిరుల వైభవాల కల్పవల్లిగా లక్ష్మీదేవి వర్ధిల్లుతుంది. శ్రీహరి పట్టపురాణిగా, వైకుంఠపురానికి అధిష్టాన దైవతంగా వెలసిల్లే ఆది మహాలక్ష్మి ఈ ఆలయ లోగిలిలో రాజ్యలక్ష్మీదేవిగా రాజిల్లుతోంది. చూడముచ్చటైన అలంకారిక విశేషాలతో సౌందర్య లహరిగా శ్రీమాత ఈ సన్నిధిలో గోచరమవుతుంది. శ్రీపతి దేవేరి శ్రీ మహాలక్ష్మి తన సిరుల సౌభాగ్యంతో కోరిన భక్తులకు కోటి వరాలను అందించే దివ్య జ్ఞాన సంధాయిని శ్రీ మహాలక్ష్మి. శ్రీ వెంకటేశుడి హృదయ పురాణిగా, వ్యూహాలక్ష్మిగా, ద్విభుజలక్ష్మిగా స్వామి వక్షస్థలంలో శ్రీమాత కొలువుతీరి ఉంటుంది. శ్రీలక్ష్మి ఈ సన్నిధానంలో రాజ్యలక్ష్మిగా దర్శనమిస్తుంది. రజతమయ కిరీటధారిణిగా తెలుపు, ఎరుపు రంగుల పుష్పమాలికల సౌందర్యంతో రాజ్యలక్ష్మీదేవి రమ్యమోహనంగా గోచరమవుతుంది. త్రిభుజ వ్యూహాలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ. 2 చేతులలో 2 పద్మాలను ధరించి పద్మంలో ఆసీనురాలే శ్రీనివాసుని హృదయంలో కొలువుతీరి ఉంటుంది. ఆ మహాశక్తి సమన్విత సకల సంపత్ సమేత రాజ్యలక్ష్మీదేవిగా ఈ మందిరంలో అర్చామూర్తిగా దర్శనమిస్తోంది. అమరేశ్వర క్యాంపు ప్రాంతంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర దివ్యధామం ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండడం విశేషం. వ్యవసాయ క్షేత్రాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో మనసుని మైమర్పించే పరిసరాలతో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసే వాతావరణ నేపథ్యంగా ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ఎంతో మానసిక ప్రశాంతతను అందుకుంటారు. స్వామి సన్నిధిలో గడిపి నవ చైతన్యాన్ని సంతరించుకుంటారు. అమరేశ్వర క్యాంపు నివాస సముదాయంలో ఎందరో ఆధ్యాత్మిక చింతనా పరులు ఉన్నారు. తిరుమల శ్రీవారికి ప్రియభక్తులు ఉన్నారు. వారి మనోభిష్టం ప్రకారమే వారి సత్సంకల్పం సాకారమై ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఈ శ్రీవారి ఆలయాన్ని నిర్మింపచేశారు. పూర్తిగా ప్రాచీన శైలిని పోలిన ఆలయ నిర్మాణం ఈ సన్నిధానం ప్రత్యేకత. సంపూర్ణమైన రాతి కట్టడంగా ఈ శ్రీవారి సన్నిధి గోచరమవుతుంది. ఆహ్లాదపరిచే పరిసరాలు, సువిశాలమైన ఆలయ సముదాయం, చుట్టూ పరుచుకున్న వ్యవసాయ క్షేత్రాలు, అలరింపచేసే ప్రశాంత వాతావరణం, మంద్రంగా వీచే పైరగాలు, నిశ్శబ్దమైన వాతావరణంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజనాకర్షణంగా అలరారుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. స్వామి సుందర రూపాన్ని చూసి పరమోన్నత ఆనంద స్థితిని కలిగించే పరంధాముణ్ణి అలరించి తిరుమల గోవిందుడి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ప్రతినిత్యం ఈ ఆలయానికి నిరంతరంగా తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి
మహాగణపతి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. సర్వసిద్ధి ప్రదాయకం దేవం వందేహం శ్రీ గణనాయకం అంటూ భక్తులు ప్రార్థనాపూర్వకంగా గణపతికి ప్రణమిల్లుతారు. స్వభాషకు స్వచ్ఛమైన నేస్తం తెలుగు వెలుగు. ఆదివారం ఉదయం 11:30 మహిళా సమస్యల్ని అన్ని కోణాల్లో చర్చించే వేదిక నారీ భేరీ. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 సమకాలీనాంశాల సమగ్ర దర్పణం. ఇది సంగతి. ప్రతిరోజు రాత్రి 7:30 వ్యర్థాలకు కొత్త అర్థాన్నిచ్చిన కెన్యా ధీరమణిత లోర్నా రుటో ఈ వారం మార్గదర్శి. ప్రతి ఆదివారం రాత్రి 9 చెరుకూరి గ్రూప్ సమర్పించు మార్గదర్శి. పవర్డ్ బై భవితశ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. చెరుకూరితో బంధం ఒక నమ్మకమైన అనుబంధం. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం మీ బంగారు భవిష్యత్కు సాకారం. అమరేశ్వర క్యాంపులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంవత్సరమంతా ఉత్సవ శోభను సంతరించుకుంటుంది. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ కోవెలలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో జరిగే వార్షికోత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు, వాహన సేవలు, కోలాటాలు, ఊరేగింపులు, యజ్ఞ యాగాది క్రతువులతో ఈ ఆలయం ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతుంది. ఎక్కడ శ్రీనివాసుడు ఉంటే అక్కడ సందడి సౌందర్యం ఉంటాయి. పెరుమాళ్లకు సంవత్సరమంతా ఉత్సవ శోభే. సింగారాలలో సోయగాలలో ఆ సౌందర్యంలో ఇనుప ముక్కల్ని ఆకర్షించే సూదంటు రాయి వలె స్వామి భక్తులందరినీ ఆకర్షిస్తాడు. చిన్న పెద్ద అని తేడా లేదు, వర్గ వర్ణ విచక్షణ లేదు, అందరూ స్వామి భక్తులే. ప్రతి శనివారం ఈ ఆలయానికి విశేషంగా భక్తులు విచ్చేస్తారు. ముక్కోటి ఏకాదశి మాత్రమే కాకుండా ప్రతి ఏకాదశి నాడు స్వామికి విశేష కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం నాడు స్వామికి శుక్రవారపు అభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక వేడుకలు కొనసాగుతాయి. ఉత్సవాలలో భాగంగా పంచాహ్నికంగా 5 రోజుల పాటు శ్రీవారికి ఉభయ దేవేరులకు పలు పూజాధికాలు, ఉత్సవాలు, అలంకారాలు, ఊరేగింపులు కన్నుల పండుగగా కొనసాగుతాయి. మహిళలు కోలాట ప్రదర్శన వంటి వేడుకల్లో స్వామివారి వేడుకలకు మరింత సంబరాన్ని ఆపాదిస్తారు. అమరేశ్వర క్యాంపులోని శ్రీవారి దర్శనం సకల సన్మంగళదాయకం. హైదరాబాద్ నుంచి బయలుదేరే యాత్రికులు షాద్నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, దేవసుగురు, రాయచూర్, కల్లూరు, మాన్యుల మీదుగా ఈ అమరేశ్వర క్యాంపుకు చేరుకుంటారు.
విజయవాడ నుంచి వెళ్లే భక్తులు సూర్యాపేట, హైదరాబాద్, షాద్ నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, దేవసుగురు, రాయచూర్, కల్లూరు, మాన్విల మీదుగా ఈ అమరేశ్వర క్యాంపుకు చేరుకొని అక్కడ నెలకొని ఉన్న దివ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళతారు. ఆలయం అంటే ఆత్మను పరమాత్మతో సంలీనం చేసే ఆత్మీయ సన్నిధి. ఆత్మ భక్తుడైతే శ్రీనివాసుడు పరమాత్మ. నేను కాదు, సర్వం అతనే సకలం, ఆ భగవత్ చైతన్యమే అనే ఎరుక ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తుంది. హృదయాలయంలో శ్రీనివాసుని ప్రతిష్ఠించుకొని నిత్యం నిరంతరం ఆరాధించటమే అసలైన వెంకటేశ్వరార్చన. ఆ అదృష్ట భాగ్యం ప్రతి ఒక్కరూ సాధించాలి అని ఆకాంక్షిస్తూ, శ్రీ వెంకటేశ్వర కరుణను సదా ఆశిస్తూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల